హైడ్రా మాదిరిగానే జిల్లాల్లోనూ కఠినమైన వ్యవస్థలు. రాష్ట్రమంతటా చెరువులపై స్పెషల్ డ్రైవ్ చేస్తాం. కబ్జాలు, అక్రమాలపై ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గదు. వరంగల్పై ప్రత్యేక దృష్టి పెడతాం. లేక్లను కాపాడతాం. రామ్నగర్ నాలాపై అక్రమ కట్టడాలను తొలగించడంతో వరద ముప్పు తప్పిందన్న రేవంత్. మంత్రులకి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్. వరద సాయంలో అలసత్వం చూపొద్దు. నిర్లక్ష్యం వహించే వారిని తీసేస్తానంటూ చురకలు. పని చేయని వారు కేబినెట్లో అక్కర్లేదంటూ ఆగ్రహం. వరద బాధితులను ఆదుకుంటున్నాం. సింగ్ నగర్లోని ప్రతి ప్రాంతానికి సాయం చేస్తాం. సాధ్యమైనన్ని డ్రోన్లు తెప్పిస్తున్నాం. అధికారులంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనన్న చంద్రబాబు. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయానికి డిప్యూటీ సీఎం కళ్యాణ్. వరద పరిస్థితిపై మానిటరింగ్. ప్రకాశం బ్యారేజ్ ని పరిశీలించిన పవన్ కళ్యాణ్. విజయవాడ వరదలకు గత ప్రభుత్వ పాపమే. కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. సహాయక చర్యలను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అన్నమయ్య జిల్లా సంపేపల్లి గురుకుల పాఠశాలలో మంత్రి తనిఖీలు. స్కూల్ పరిసరాలు, వంటగది, క్లాస్ రూమ్ల పరిశీలన. ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవని మండిపల్లి రాంప్రసాద్ వార్నింగ్. వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎస్ సమీక్ష. ఆస్తి, ప్రాణ నష్టంపై రిపోర్ట్ ఇవ్వాలి. పలు శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలకు ఆదేశం. కథలాపూర్లో దేవాలయ భూములను కాపాడండి. అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. జగిత్యాల జేసీకి తక్కలపల్లి గ్రామస్తుల ఫిర్యాదు. కర్నూలు కలెక్టరేట్ ముందు సిపిఐ ఆందోళన. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్. మోసపూరిత హామీలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న నేతలు.